Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. ఊరెళ్ళొచ్చాక గార్డెన్ ఎలా ఉంది, ఏమేం వెజిటేబుల్స్ వచ్చాయి, ఎలా పువ్వులు విరకపోసాయి అనేది వీడియోలో ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చామంతులు, గులాబీ, గన్నేరు, దేవగన్నేరు, తోకబంతి, అలాగే డిసెంబర్ ఫ్లవర్స్, గార్డెన్ అంతా కూడా ఇక విరగపూసి రాలిపోయి ఉన్నాయి. కూరగాయలు కానీ అలాగే పువ్వులు కానీ అన్నీ కూడా 10 days వెళ్ళాం కదా. అసలు మనం వెళ్ళే ముందు చాలా పోషకాలు ఇచ్చి వెళ్ళాం కదా. వచ్చేసరికి విపరీతమైన ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్స్. అంటే ఎవరికైనా చెప్పి ఉంటే బాగుండేది, కాకపోతే ఇంకా పూలు కోసుకోమని ఇవన్నీ, కానీ మాకు ఇంట్లో నుంచి మెట్లు ఉంటాయి కాబట్టి ఇంకెవరికి చెప్పకుండా వెళ్ళిపోయాము. ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేకుండా ఉండే. ఇక్కడ చూడండి గన్నేరు పువ్వులు కూడా ఎంతగానం పూసాయో. అన్నీ కూడా చాలా ఎక్కువగానే పూసాయి, రాలిపోయాయి, అన్నీ ఎండిపోయాయి కూడా ఫ్లవర్స్ అయితే. ఇక్కడైతే ఇంకా మొత్తం సన్నజాజి పూలు ఏవైతే ఉన్నాయో అవైతే చాలా పూసి కాయలు అనేది వచ్చేసినాయి. నేనుంటే కోస్తాను కదా పువ్వులు, అప్పుడు ఇలా కాయలు రావు. మొత్తం కూడా అసలు వర్షాలకి చాలా పెరిగిపోయాయి. ఇక్కడ చూడండి చెర్రీ టమాటోస్ అన్నీ రాలి పండు బండి ఎక్కడికక్కడ రాలి పడిపోయాయి. అసలు ఎట్లయినాయి అంటే మొక్కలు బాగా వర్షాలు కూడా అధికంగా పడడం వల్ల చాలా పెరిగిపోయాయి మొక్కలైతే. అన్నీ కూడా విపరీతంగా వచ్చినాయి. ఇక్కడ సబ్జా చెట్టు చూడండి మొత్తం కాయలు వచ్చేసినవి. ఇంకా దీన్ని కట్ చేయాలి. ఇంక ఇక్కడ దేవగన్నేరు అన్నీ కూడా రాలి పడిపోయాయి. ఇంకా టమాటాలు అయితే చాలా ఎక్కువగానే వచ్చినాయి. ఇంకా ఉడతలు అయితే చాలా వరకు తినేసినాయి అని చెప్పాలి. కొన్ని టమాటా మొక్కలు పండు బండి ఇంకా చెట్టు అయితే ఎండిపోయింది. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా అన్నీ కూడా నేను చెర్రీ టమాటోస్ ఇవన్నీ కూడా కోస్తున్నాను. ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇక్కడైతే మొత్తం ఇక్కడ పల్లి చెట్టు ఆల్రెడీ నేను కొన్ని కాయలు తిన్నాను. సరే ఒకసారి చూపించాను. ఎప్పుడు పల్లి పొట్టు వేస్తాను కదా, దానికి కాయలు వస్తూ ఉంటాయి. ఇంకా టమాటాలు కొన్ని అయిపోయిన తర్వాత మొత్తం కూడా ఎండిపోయినాయి. ఇంక ఇవైతే అవన్నీ కూడా తీసేసాను. చూసారు కదా మా ఊర్లో ఉన్నప్పుడు కొన్ని వీడియోస్ అయితే షేర్ చేశాను కదా మీకు. చెర్రీ టమాటోస్ అయితే చాలా వచ్చినాయి. అయితే వర్షాలు పడడం వల్ల ఏంటంటే అవి బాగా పండు బండి తడిసిపోయి కొంచెం పండ్లు అనేది కొన్ని ఖరాబ్ అయినాయి, విపరీతమైనవి అనమాట. ఇంకా చూడండి పాలినేట్ చేయక బీర ఈ పిందెలు చూడండి ఎలా అయిపోయాయో. మనం హ్యాండ్ పాలినేట్ చేస్తే ఇవన్నీ కాయలుగా మారేవి. ఒక 2-3 కేజీల మొత్తం అన్నీ ముదిరిపోయినాయి బెండకాయలు అయితే. 2-3 కేజీల బీరకాయల నష్టం అయితే జరిగింది పాలినేట్ చేయలేదు కాబట్టి. ఇంకా బెండకాయలు కూడా అన్నీ ముదిరిపోయినాయి. అయితే పొద్దున్నే నేను రాగానే కొన్ని బెండకాయలు అయితే కోసినాయి, ఇంకా అవి కూడా ముదిరిపోతాయని అవి అయితే సీడ్స్కి వేసినాయి. ఇక్కడ చూడండి ఇవన్నీ పొద్దున్నే రాగానే కోసాను, కానీ ఇంకా అది మీకు చూపించలేదు. అప్పటికి ఇవి కూడా ముదిరిపోయినాయి. మళ్ళీ వీడియో తీసేసరికి ఇంకా మొత్తం ముదిరిపోతాయని చెప్పేసి ఫస్ట్ కోసిన. ఇక్కడ కూడా చూడండి పాలినేట్ చేయక ఎలా అయిపోయాయో. అదే పాలినేట్ చేసి ఉంటే మంచిగా ఎన్ని కాయలు వచ్చేవో అనిపించింది. ఇలా అయితే మొత్తం కూడా ఇంకా గార్డెన్ ఇలా అయింది. కొన్ని ఇవి దోసకాయలు కూడా వచ్చినాయి, సారీ ఫ్రెండ్స్ కాకరకాయలు. ఇంకా దొండకాయలు కూడా చాలా వరకు పండు పండినాయి అని చెప్పాలి. ఇది చూడండి గుత్తులుగా వచ్చిన చెర్రీ టమాటోస్. ఏంటంటే బాగా వర్షాలు పడడం వల్ల ఇవి బాగా పండు పండినాయి కదా, పండు పండి మొత్తం కూడా రాలిపోతున్నాయి అన్నీ కూడా. ఇది చూడండి ఎట్లుందో అసలు. మరీ అధికంగా గుత్తులుగా కాస్తుంది, చాలా పుల్లగా ఉంటాయి ఇవైతే. ఏదైనా మంచిగా పప్పులో వాటిలో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా చెట్టు గుత్తులుగా కాసింది అనమాట, బాగా కాసింది. కిందకి కూడా బరువు ఆపలేక కింద వేలాడుతుంది. ఇలా మనం ఉంటే ఎప్పటికప్పుడు కోసుకునే వాళ్ళం. ఇలా కొన్ని వర్షాలు పడి ఏంటంటే అన్నీ ఖరాబ్ అయినాయి. వర్షాలు పడ్డప్పుడు బాగా పగిలిపోతాయి కదా అవి, అందులో వాటర్ వెళ్ళేసి కొంచెం స్మెల్ వచ్చినాయి అవి, అందుకే అవి పడేసాను.
అసలు గార్డెను వర్షాలు పడినాయి కాబట్టి ఇట్లుంది. వర్షాలు పడకుండా ఉంటే వామో అక్కడ ఉన్నా సరే గార్డెన్ గురించి దిగులు. ఎండలకు అంటే మేము పోయిన దగ్గర మాత్రం ఊర్లో మాత్రం 1 వీక్ వరకు ఒక్క వర్షం కూడా పడలేదు. కానీ ఇక్కడ మాత్రం 3-4 టైమ్స్ పడిందంట వర్షం. అందుకే మొక్కలకి ఎటువంటి హాని ఏం జరగలేదు, బాగానే ఉన్నాయి. ఇంకా పచ్చిమిర్చి కూడా కోసిన. అలాగే తోక బంతి పూలు కూడా చూపిస్తాను. ఇంకా పచ్చిమిర్చి మొక్క పెట్టయితే దాదాపు 1 ఇయర్ అని చెప్పాలి. 1 ఇయర్ కంప్లీట్ అయింది. మొన్న కొన్ని అవి కూడా సొరకాయ పాదు కూడా పెట్టాను. ఇంక ఇక్కడైతే ఇంకా పచ్చిమిర్చి కూడా కోసిన. అన్ని పండినాయి పచ్చిమిర్చిలు అయితే చాలా వరకు. ఆ రోజు వెళ్ళే ముందే మీకు చూపించాను కదా బీరకాయలు పచ్చిమిర్చి ఎన్ని కోసాను అనేది. అలాగే ఇప్పుడు కూడా వచ్చేసరికి చాలా వరకు పండిపోయినాయి. గుత్తురుగా కాసినాయి అసలు. అలాగే కొన్ని దొండకాయలు ఉంటే ఇంకా అవి కూడా కొయ్యాలి. దొండకాయలు కూడా ఉన్నాయి పైన. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చామంతులు అయితే ఇది బాగా ఎండకు పెట్టానన్నమాట మొక్క. ఆ రోజు నల్లపోయినది కూడా ఉండే, బాగానే ఎండకుండడం వల్ల పోయింది. తోకబంతి చూడండి ఎంత బాగా పూసిందో. ఈసారి సీడ్స్ కలెక్ట్ చేసి మీకు చూపించాను కదా గోరెంట సీడ్స్, అవి కూడా కలెక్ట్ చేస్తున్నాను. ఇంకా పైన దొండపాదు ఉంటుంది కదా, కొన్ని దొండకాయలు కోసాను. చాలానే వచ్చినాయి దొండకాయలు అయితే. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా పైకి కూడా వెళ్ళింది తీగ అయితే, చాలా వరకు అల్లుకుపోతుంది. అలాగే డిసెంబర్ పూలు చూడండి. అంటే నేను ఇవి ఇంకా టైం పడుతుందేమో పోయడానికి అనుకున్నాను, కానీ తొందరగానే పూసింది. అలాగే ఇంకా చుట్టూ కూడా ఇంక ఇలా ఉంది. దొండకాయలు ఇంకా పూర్తిగా తెంపే తీయలేదు, ఇంకా పైకి వెళ్ళాలని చెప్పేసి. ఇవాళ పచ్చిమిర్చి, చెర్రీ టమాటోసు, దొండకాయలు, కొన్ని కాకరకాయలు, టమాటాలు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.